డిప్యూటీ మేయర్గా తహసీల్ ఏదైతే నెల్లూరు సిటీ మేయర్ కార్పొరేటర్ని మంత్రి చెన్నూరు నారాయణ గారు అందరితో కూడా చర్చించి నిర్ణయం తీసుకున్నారు. మనం అందరం కూడా తహసీల్కి మద్దతుగా సిటీ మేయర్ కార్పొరేటర్లు అందరూ నారాయణ సార్ గారికి పరిచయం కాబట్టి ఒకసారి గవర్నర్ కార్పొరేటర్ని పరిచయం చేస్తాం. వాళ్ళు పాటించాల్సి ఉంటుంది. వారు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే కార్పొరేషన్ లోపలికి వస్తారు, మిగతా వాళ్ళు బయట ఉండొచ్చు. దీన్ని పార్టీ నాయకులందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. సయ్యద్ తహసీన్ ఇంతియాజ్ ఉంది. ఎన్నిక ప్రక్రియ మొదలైన తర్వాత మొట్టమొదటగా సయ్యద్ నెల్లూరు జిల్లాలో తహసీన్ ఇంతియాజ్ గారిని ప్రతిపాదనకి మరొక కార్పొరేటర్ అయినటువంటి కర్తం ప్రతాప్ రెడ్డి గారు లేచి సయ్యద్ తహసీన్ ఇంతియాజ్ అందరినీ కరువుల పైకి సపోర్ట్ చేయమని అడుగుతున్నాం సార్. ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినారు సార్. క్యాన్వాసింగ్ లేదు సార్, మీకు రిప్పించారు చేసి తెలియజేస్తున్నాం సార్. ఇచ్చినా సార్, అది మీకు తెలియజేస్తున్నాం సార్. Special meeting for deputy mayor elections. Proposal and 1 second to candidates ఎవరైతే నిలబడుతున్నారో వాళ్ళ candidates proposal and second. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎస్కే కర్నూలు గారిని ప్రపోజ్ చేస్తున్నాం. డీటెయిల్స్ నోట్ చేసుకుంటే డీటెయిల్స్ నోట్ చేసుకున్న ప్రపోజల్ సెక్రటరీ క్యాండిడేట్ ఓకే చెప్పండి. 48వ డివిజన్ కార్పొరేటర్ గారైన సయ్యద్ తహసీన్ గారిని డిప్యూటీ మేయర్గా ప్రతిపాదిస్తున్నారు. 48వ డివిజన్ కార్పొరేటర్ సయ్యద్ తహసీన్ గారిని బలపరుస్తున్నాను. ప్రపోజల్ సెక్రటరీ డీటెయిల్స్ అండ్ క్యాండిడేట్ డీటెయిల్స్ యాజ్ పర్ ఆర్డర్ అరేంజ్ చేస్తాం. ప్రపోజ్ చేయడం కరెక్ట్ కాదు, మేము అబ్జెక్షన్ పెట్టుకుంటాం. ఏ ఫామ్ ఇవ్వలేదు సార్. ఒక నిమిషం ఓవరాల్ గా చెప్పడం కాదు, రిటర్న్ గా 10 o'clock బిఫోర్ 10 AM టుడే రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ వాళ్ళ క్యాండిడేట్స్ తెలుసుకోవచ్చు. బట్ 11 o'clock మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఏ క్యాండిడేట్ అయినా సరే ప్రపోజల్ సెక్రటరీ వాళ్ళ నామినేషన్ చెప్పచ్చు. సార్ మీరు చెప్పలేదు సార్. కూర్చోండి, మీకు ఏదైనా అబ్జెక్షన్ ఉన్నా రిటర్న్ అయిపోయింది. మీరు రాలేదు అప్పటికి మేము ఎక్స్క్యూజ్ మీ, అందరూ డెకోరం మెయింటైన్ చేయాలి. అందరూ కూర్చోండి. కూర్చోండి. అబ్జెక్షన్ ఏమైనా ఉంటే రిటర్న్ ఇవ్వండి. క్లారిఫికేషన్ ఇచ్చా మీకు, అబ్జెక్షన్ ఏమైనా ఉంటే రిటర్న్ ఇవ్వండి. సో ఇప్పుడు మనకి ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం హ్యాండ్ రైజింగ్ ద్వారా అనౌన్స్ చేసిన క్యాండిడేట్ కి మద్దతు తెలుపుతున్న వాళ్ళందరూ కూడా హ్యాండ్ రైజింగ్ ద్వారా మద్దతు తెలుపవచ్చు. ఫస్ట్ going by alphabetical order, షేక్ కరీముల్లా క్యాండిడేట్ కి
మద్దతు తెలుపుతున్న వాళ్ళందరూ కూడా, ఓటు వేస్తున్న వాళ్ళందరూ కూడా హ్యాండ్ రైజ్ ద్వారా దయచేసి డిస్ప్లే చేయండి. జై జగన్. Thank you. Next candidate Sayyid Tahsin. ఈ మద్దతు తెలుపుతున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేసి వాళ్ళ ఓట్ అనేది డిస్ప్లే చేయవచ్చు. So ఇప్పుడు candidate wise గా we will be reading out the number of votes polled. Sheikh Khalimullah candidate కి total గా 12 votes through hand raise poll అయ్యాయి. And Sayyid Tahsin అనే candidate కి 36 votes hand raise ద్వారా poll అయ్యాయి. సార్ మాట్లాడతారా బయటికి వెళ్తారా? కార్పొరేటర్లు అందరూ దయచేసి దూరం ఎమ్మెల్యే గారి కార్యాలయం కోసం వెయిట్ చేస్తున్నారు. అట్లే ఓకేనా మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.